హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అయితే వీడియో అనేది మీ అందరికి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అయితే వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే మార్గశిర మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం. మార్గశిర అంటేనే మృగశిర నక్షత్రంతో పోలుస్తాము. మృగశిర నక్షత్రం అంటేనే అమ్మవారి నక్షత్రం అన్నమాట. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలు అంటారు. ఈ మార్గశిర మాసంలో మొత్తం 4 లక్ష్మీ గురువారాలు అయితే ఉంటాయి అండి. ఇప్పటికే 2 లక్ష్మీ గురువారాలు అయితే పూర్తయిపోయాయి. డిసెంబర్ 19వ తేదీన గురువారం నాడు 3వ లక్ష్మీ గురువారం వచ్చింది. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయి. కాబట్టి డిసెంబర్ 19వ తేదీన గురువారం నాడు లక్ష్మీ అమ్మవారిని ఈ రోజున మహాలక్ష్మీదేవిని ఎలా పూజించాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, అమ్మవారికి ఈరోజు ఏ నైవేద్యం సమర్పించాలి, ఇవన్నీ కూడా తెలుసుకుందామండి. అయితే మార్గశిర మాసంలో 2 లక్ష్మీ గురువారాలు పూజ ఎలా చేయాలో కూడా వీడియో చేసి అయితే పెట్టానండి. అయితే 3వ లక్ష్మీవారం పూజ ఎలా చేయాలి, అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, అలాగే ఎప్పుడు పీఠం అనేది ఎప్పుడు కదపాలి, ఇవన్నీ కూడా చెప్తానండి. అయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు వివరంగా అర్థమవుతుంది. అయితే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ గురువారాలు అని అంటారు. ఈ లక్ష్మీ వారాలనే గురువారాలను కూడా అంటారండి. ఇవన్నీ కూడా మీకు తెలిసినవే. ముందుగా నేను 2 వారాలు చేసి పూజ అయితే చెప్పానండి. 2 వారాలకు సంబంధించిన పూజ అయితే మనం వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరిగింది. అయితే కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నానండి. ఈ మార్గశిర లక్ష్మీ గురువారాలు లక్ష్మీదేవి అమ్మవారిని 5 లక్ష్మీ వారాలుగా అయితే పూజ చేస్తాము. అయితే ఈ 5 లక్ష్మీ వారాలు కూడా మనము పూజ ఒకే విధంగా చేసుకున్నా కూడా పర్లేదండి. అమ్మవారికి పెట్టే నైవేద్యాలు మాత్రం వేరుగా ఉంటాయి. 5 వారాలు 5 రకాల నైవేద్యాలను చేసి అమ్మవారికి సమర్పించాలి. అయితే 3వ లక్ష్మీ వారానికి సంబంధించిన నైవేద్యం కూడా చెప్తానండి. అయితే 3వ లక్ష్మీ వారం పూజ అయితే చేసుకోవాలండి ఈరోజు. అయితే మనకు మధ్యలో ఏమైనా ఆటంకాలు వస్తాయి కదండి. మరి ఆటంకం వచ్చినప్పుడు ఆ వారానికి సంబంధించిన పూజ చేసుకోవాలా, లేదా ముందు వారానికి సంబంధించిన పూజ చేసుకోవాలా అని కొంతమందికి అనుమానం అయితే ఉంటుంది. అయితే మీరు ముందు వచ్చిన వారం చేసుకోకపోతే ఆ వారానికి సంబంధించిన పూజ చేసుకోవాలండి. అలాగే ఆ రోజు నైవేద్యం మాత్రమే అమ్మవారికి పెట్టాలి. అయితే మీరు ఏ వారం అయితే మిస్ అయిందో ఆ వారానికి సంబంధించిన అమ్మవారికి పూజ చేసుకుని ఒకే విధంగా చేసుకున్న పూజ ఆ రోజు మాత్రం అమ్మవారికి ఏ వారం చేసుకోదో ఆ వారానికి సంబంధించిన నైవేద్యం మాత్రమే అమ్మవారికి సమర్పించుకోవాలి. ఇక మనము ఈ పూజ అనేది మనం పూజా మందిరంలో చేసుకోవచ్చు, లేదా సపరేట్గా ఒక పీటను ఏర్పాటు చేసుకొని అయినా సరే మనం పూజ అనేది చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే సపరేట్గా ఒక పీటను ఏర్పాటు చేసుకున్నాను అండి. ఆ పీటకి చక్కగా పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని తర్వాత జాకెట్ ముక్క వేసుకోవాలండి. ఆ జాకెట్ ముక్క మీద చక్కగా కొంచెం బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద పసుపు కుంకుమ కొన్ని అక్షంతలు వేసి అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోవాలండి. అమ్మవారి ఫోటో ఉంటే పెట్టుకోండి, లేకపోతే విగ్రహం ఉన్నా పెట్టుకొని అయినా పూజ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ నా దగ్గర లోటస్ అనేది ఫ్లవర్తో ఉన్నదైతే నేను ఇది ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ పెట్టుకొని తీసుకున్నాను అండి. చాలా బాగా నచ్చింది. ఆ క్వాలిటీ కూడా చాలా బాగుందని. మీకు కావాలంటే ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను కామెంట్ బాక్స్లో లింక్ అనేది పెడతాను. ఇంకా ఇలాగా అమ్మవారికి ఇలాగ చక్కగా బియ్యం పోసుకొని విగ్రహం పెట్టుకోవడానికి పసుపు కుంకుమ అక్షంతలు వేసి అమ్మవారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటున్నాను. మీ దగ్గర విగ్రహం ఉంటే పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదండి, ఫోటో అయినా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారికి ఏమైనా పూల మాలతో కానీ, లేదా మీ దగ్గర ఏదైనా మాలలు ఉంటే మాలలతో పూసల దండల మాలలు ఉన్నా సరే అమ్మవారికి చక్కగా అందంగా అలంకరించుకోండి. ఇంకా అమ్మవారి ఫోటోకి అయితే ఇక్కడ నేను చిట్టి గాజుల మాలను కూడా వేసుకున్నానండి. మీ దగ్గర చిట్టి గాజుల మాల ఉంటే వేసుకోండి, లేదా మనం పెద్ద గాజులు ఉంటాయి కదండి, పెద్ద గాజులతో సరే మాల చేసుకొని అమ్మవారికి మాల అయితే వేసుకోండి. ఇంకా అమ్మవారికి ఏనుగులను కూడా అందంగా అలంకరించుకున్నాను. మీ దగ్గర కూడా ఉంటే పెట్టుకోండి.
ఇంకా అమ్మవారికి అయితే మనం పూజలో ఎప్పుడూ కూడా అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు పసుపు కుంకుమలు మాత్రం ఖచ్చితంగా సమర్పించాలి. అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమలు సమర్పించాలి. ఈ పసుపు కుంకుమలు అనేది కూడా మనం పూజా మందిరంలో ఉంటాయి కదండి, అమ్మవారి దగ్గర పెట్టినవైనా సరే మనం పెట్టుకోవచ్చు, లేదా కొత్తగా తీసుకొచ్చుకున్నైనా సరే పెట్టుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత అయితే మనం ఏ పూజ మొదలు పెట్టినా ఆ విఘ్నేశ్వరికి మనం పూజ చేసుకుంటాం కాబట్టి ఆ విఘ్నేశ్వరుని కూడా చక్కగా ఆ గణపతికి కూడా ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో కొంచెం బియ్యం పోసుకొని బియ్యం మీద పసుపు కుంకుమ అక్షంతలు వేసుకొని ఇంకా స్వామివారికి కూడా నేను స్వామివారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను. ఆ స్వామివారికి కూడా ఇంకా పూసలదండ మాలతో అలంకరించుకున్నాను. మీ దగ్గర కనుక వినాయకుడి విగ్రహం కనుక లేకపోయినట్టయితే పసుపుతో అయినా సరే చేసుకొని ఆ విఘ్నేశ్వరుని చేసుకొని తమలపాకు మీద పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలండి. ఖచ్చితంగా అయితే మనం ముందుగా పూజ అనేది మనం ఆ విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాత ఆ లక్ష్మీదేవి అమ్మవారికి మనం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అమ్మవారికి అయితే ఇక్కడ అందంగా పూలమాలతో అలంకరించుకున్నాను. మీ దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో అందంగా అలంకరించుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న పువ్వు అయితే ఒరిజినల్ పువ్వేనండి. మీరు ప్లాస్టిక్ది అనుకుంటారేమో, అలాంటిది ఏమి కాదండి. ఇక్కడ ఒరిజినల్ పువ్వు మాత్రమే నేను వాడాను అమ్మవారికి. ఇకపోతే ఈ లక్ష్మీ గురువారాల్లో మహాలక్ష్మిని పూజిస్తే అప్పులు బాధలు తొలగిపోయి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన పురాణాలు చెప్పబడుతున్నాయి. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటాం కదండి. అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున ఎవరైతే లక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని మన ఇంట్లో కూర్చుంటుందని మన పండితులు చెబుతున్నారు. ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి మామిడి తోరణాలు కట్టుకొని ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి. ఇంటి ముందు ముగ్గు అందంగా ఉంటేనే అప్పుడే ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ తర్వాత మనం పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలండి. ఈ పూజ చేసుకునే ముందు మనం గురువారం రోజు అయితే ఏమి చేసుకోకూడదండి. ముందు రోజు అంటే బుధవారం రోజే ఇల్లంతా క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకొని మనం పూజకి కావాల్సిన అన్నీ సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మనం గురువారం ఉదయం పూజ చేసుకోవడానికి ఎలాంటి హడావుడి లేకుండా చక్కగా మనం పూజ చేసుకోవచ్చు. ఇక ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి ఫోటోని కానీ పూజలో పెట్టుకొని పూజ చేసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఇక మనం పూజలో చక్కగా దీపారాధన చేసుకోవడానికి దీపారాధన కుందులు కూడా చక్కగా గంధం కుంకుమ బొట్లను పెట్టి అందంగా అలంకరించుకొని ఏర్పాటు చేసుకుంటున్నాను. అలాగే మీరు ఎన్ని దీపాలు పెట్టుకోవాలనుకున్నారో ఎన్ని దీపారాధన కుందులు అయితే ఏర్పాటు చేసుకోవాలని అన్నీ కూడా పెట్టుకోండి. ఇక్కడ నేనైతే ఇలాగ రెండు వైపులను కూడా దీపారాధన కుందులు చక్కగా అలంకరించుకున్నాను. అలాగే కామాక్షి దీపాన్ని కూడా అందంగా అలంకరించుకున్నాను. ఈరోజు 3వ గురువారానికి సంబంధించింది కాబట్టి ఇలాగ 3వ గురువారాన్ని లక్ష్మీవారంగా భావించాం కాబట్టి మనము ఇలాగ ఐశ్వర్య దీపాన్ని అయితే నేను పెట్టుకుంటున్నానండి. మీరు కూడా పెట్టుకోవచ్చు. ఐశ్వర్య దీపం కానీ లేదా పంచగవ్య దీపారాధన కానీ చేసుకోవాలండి. ఈ ఐశ్వర్య దీపారాధన అనేది మీరు ఎప్పుడైనా సరే మీరు ముందుగా చేసుకున్న వాటిలోనే చేసుకోవచ్చా? మట్టి ప్రమిదలు అంటే మీరు కొత్తగా చేసుకున్నట్లయితే కొత్తగా తెచ్చుకున్న దీపారాధన ప్రమిదలను అయితే తెచ్చుకొని పెట్టుకోవాలండి. లేదు ఇంతకు ముందే చేసుకొని ఉన్నట్లయితే పాతవైనా సరే పెట్టుకొని మనం పూజలు అనేది పెట్టుకొని మనం దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారికి పూలతో అందంగా అలంకరించుకున్న తర్వాత ఇంకా చక్కగా ఆవు నూనె కానీ నువ్వుల నూనె కానీ వడ్డించుకొని మనం దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే ఆవు నెయ్యిని వడ్డించుకొని దీపారాధన అనేది చేసుకుంటున్నానండి. మీ దగ్గర కనుక ఆవు నెయ్యి కనుక లేకపోయినా పర్వాలేదని నువ్వుల నూనెతో అయినా సరే దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనం దీపారాధన చేసుకోవడానికి ఏకహారత కానీ లేదా అగరబత్తులతో కానీ మనం దీపారాధన అనేది చేసుకోవాలి. ఇంకా ఇక్కడ నేను అగరబత్తులతో చక్కగా దీపారాధన అనేది చేసుకుంటున్నాను. ఇక ఆ తర్వాత గణపతికి అంటే ఆ విఘ్నేశ్వరికి పసుపు కుంకుమలను వేసి గణపతికి పుష్పాలు సమర్పించాలి. ఇలా గణపతి పూజ చేసి నైవేద్యంగా బెల్లం సమర్పించండి.
ధూపం దీపం నైవేద్యాలన్నీ సమర్పించాలి ఆ స్వామివారికి. ఆ తర్వాత అమ్మవారికి ఎర్రటి పుష్పాలను కానీ లేదా మీ దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి అమ్మవారికి చక్కగా అందంగా అలంకరించుకొని పెట్టుకోవాలి. ఇంకా గణపతికి నేను ఇక్కడ అగరబత్తుల ధూపము దీపము నైవేద్యం అన్నీ సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకున్నాను. స్వామి తండ్రి, నేను చేసే పూజలో ఎలాంటి విజ్ఞానాలు ఎలాంటి ఆటంకులు లేకుండా చూడు తండ్రి. నేను ఈ పూజలో ఏమైనా తప్పులు చేసినట్లయితే నన్ను క్షమించయ్యా స్వామి అని స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. అలాగే స్వామివారికి శుక్లాంబరదం అనే శ్లోకాన్ని చెప్పుకొని లేదా ఇంకా మీకు ఏమైనా శ్లోకాలు వచ్చినట్లయితే స్వామివారికి శ్లోకం అనేది చదువుకోండి. ఇంకా స్వామివారికి కొన్ని అక్షంతలను కూడా పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి. ఇక లక్ష్మీ వారాల్లో పాటించవలసిన నియమాలు ఏంటో కూడా చెప్తా అన్నా కదండి, ఇప్పుడు చెప్తాను. ఈ లక్ష్మీ గురువారం రోజు మనము పూజ చేసుకోవాలనుకునే వాళ్ళు ముందు రోజే తలస్నానం చేయాలండి. ఎందుకంటే గురువారం రోజు చేయకుండా బుధవారం రోజే మనం తలస్నానం చేసి ఉండాలి. అలాగే తెల్లారి గురువారం రోజు మాత్రం మనం మామూలుగా ఉట్టి నీళ్ళతోటి మాత్రమే తల మీద మనం పోసుకొని స్నానం అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే గురువారం రోజున తలకు నూనె రాసుకోకూడదు. అలాగే తల దువ్వుకోవడం జుట్టుకు చిక్కులు తీయడం చేయకూడదండి. అలాగే మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదు ఆ రోజు మనం పూజ చేసుకున్నట్టయితే. అలాగే ఈరోజు చిన్నపిల్లలను కొట్టడం తిట్టడం అలాంటివి ఏమీ కూడా చేయకూడదండి. అలాగే ఈ పూజ చేసేటప్పుడు ఏమీ తినకుండా పూజ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు బ్రహ్మచర్యం పాటించాలా అంటే ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. ఈరోజు బ్రహ్మచర్యం అయితే ఖచ్చితంగా పాటించాలండి. ఇక గురువారం రోజు మాత్రం మనం తల మీద ఎలాంటి షాంపులు కానీ కుంకుడుగాయలతో కానీ మనము తలస్నానం అనేది చేయకూడదండి. ఎలాంటి పొరపాటును కూడా ఇలా షాంపూ కానీ మనం కుంకుడుగాయతో మాత్రం మీరు గురువారం రోజు తల మీద అనేది పెట్టుకోకూడదు. అలాగే ఈ లక్ష్మీ గురువారాలు పూజ అనేది నేను ఒకేలాగా కాకుండా ఒక్కొక్క వారం ఒక్కో రకంగా చేసుకుంటున్నానండి. మీరు ఇలా చేసుకోవాలంటే తప్పకుండా చేసుకోండి. లేదు మేము అన్ని వారాలు కూడా ఒకేలాగా చేస్తాము అనుకుంటే అలాగే అయినా సరే చేసుకోవచ్చును. మరేమీ పర్వాలేదండి. నేనైతే ఒక్కొక్క వారము ఒక్కొక్క మంగళకరమైన వస్తువులతోటి పూజ చేసుకుంటూ ఉంటాను. అలాగే అమ్మవారికి మాత్రం నైవేద్యాలు మాత్రం ఒక్కొక్క వారము ఒక్కొక్క రకంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 4 లక్ష్మీ వారాలు ఉంటాయి కాబట్టి దానికి తగ్గట్టుగానే 4 రకాల నైవేద్యాలను పెట్టుకోవాలండి. మీరు ఏ వారం అయితే చేసుకుంటున్నారో ఆ వారానికి సంబంధించిన నైవేద్యం అనేది అమ్మవారికి సమర్పించవలసి ఉంటుంది. ఇక అమ్మవారికి నేను ఇక్కడ చక్కగా కామాక్షి దీపం వెలిగించుకున్నాను. అలాగే ఐశ్వర్య దీపాన్ని కూడా అగరబత్తులతో వెలిగించుకొని చక్కగా ఆ దాంట్లో కొంచెము జవ్వాది పౌడర్ని అయితే వేసుకోవాలండి. అమ్మవారికి సువాసన పరిమితమైనవి అంటే చాలా ఇష్టం కదండి. జవ్వాది పౌడర్ని కానీ లేదా పచ్చకర్పూరం ఉంటే పచ్చకర్పూరం అయినా సరే వేసుకోండి. ఇంకా అమ్మవారి పీఠం దగ్గర కూడా మీ దగ్గర ఏమైనా సుగంధ పరిమళమైన అత్తరు కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే పీటకి రాసుకోవటం కానీ ఇలా జవ్వాది పౌడర్తో కానీ పచ్చకర్పూరంతో కానీ చక్కగా అమ్మవారికి పీఠం మీద వేసుకోండి. ఇంకా అమ్మవారి దగ్గర అయితే ఇక్కడ నేను 5 పసుపు కొమ్ములను అయితే పెట్టుకున్నానండి. అమ్మవారిని తలుచుకుంటూ చల్లగా నా పసుపు కుంకుమలు ఎప్పుడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండేలా చూడమ్మ తల్లి అనుకుంటూ ఇక్కడ నేను అమ్మవారి దగ్గర 5 పసుపు కొమ్ములను అయితే పెట్టుకున్నాండి. ఈ పసుపు కొమ్ములు మరి తర్వాత ఏమి చేయాలంటారా, ఇవి మనము కనుక ఎక్కువగా పెట్టుకున్నట్లయితే మనము మిక్సీ పౌడర్ లాగా చేసుకొని పూజలో అయితే వాడుకోవచ్చండి. అలాగే మన మంగళసూత్రానికి కూడా పెట్టుకోవచ్చు. అంటే పూజలు అంటే మనకి కాళ్ళకు రాసుకోకుండా మన తులసి కోటకు కానీ లేదా మనకి ఇలాగా గడపలకి కానీ ఇలా రాసుకోవడానికి మాత్రమే వాడుకోవాలండి. కాళ్ళకు రాసుకోవడం అలాంటి ఏమి చేయకండి. ఇంకా పెళ్ళైన వాళ్ళైతే మంగళసూత్రానికి మొహానికి ఇలా రాసుకోండి. పెళ్ళి కాని వాళ్ళైతే ఇలా మొహానికి రాసుకోవడానికి ఉపయోగించుకోండి. ఇంకా అమ్మవారి దగ్గర చక్కగా ఇలా మంగళకరమైన వస్తువులతో నేనైతే అందంగా అలంకరించుకొని మీరు ఇలాగే అలంకరించుకోవాలని అయితే ఏమీ లేదండి. ఇంకా నేనైతే ఏదో నా తృప్తి కోసం నేను ఇట్లా అందంగా అలంకరించుకొని పెట్టుకున్నాను.
ఇంకా ఇక్కడ అమ్మవారి దగ్గర ఒక ప్లేట్ని కూడా సిద్ధం చేసుకున్నా అండి. ఈ ప్లేటు నేను ఇక్కడ అమ్మవారి దగ్గర కుంకుమతోటి అష్టోత్తరం పూజ అనేది చేసుకుంటున్నానండి. మీరు అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకోవాలంటే మంగళకరమైన వస్తువులతో అయినా సరే చేసుకోవచ్చు, లేదా అక్షంతులతో కానీ, లేదా మీ దగ్గర వెండి పూలు ఉంటే వెండి పూలతో కానీ, లేదా చిట్టి గాజులతో కానీ, లేదా గోమేద చక్రాలతో కానీ ఇలాగ అందంగా అలంకరించుకోండి. ఇంకా అమ్మవారికి అష్టోత్తరాలు కూడా వాటితో అయినా సరే చేసుకోవచ్చు. ఇంకా నేను ఇలా కుంకుమ పూజ చేసే ముందు అమ్మవారికి అగరబత్తుల ధూపాన్ని సమర్పించాను. ఈరోజు కనుక మీ దగ్గర ఎర్రటి పుష్పాలు కనుక ఉన్నట్లయితే అమ్మవారికి ఖచ్చితంగా ఎర్రటి పూలతోటి అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఎందుకంటే అమ్మవారికి ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి. ఇంకా నేను ఇక్కడ కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నానండి. మీరు కుంకుమ పూజ అయినా సరి చేసుకోవచ్చు, లేదా గోమేద చక్రాలతో కానీ, లక్ష్మీ గవ్వలతో కానీ, తామర గింజలతో కానీ, ఇలా చిట్టి గాజులతో కానీ, ఇలాగ వేటితో అయినా సరే మీ మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసుకోండి. అలాగే లక్ష్మీ గురువారాలకు సంబంధించిన వ్రతం బుక్ అయితే ఉండిద్దండి. అలాగైనా సరే ఆ బుక్ అయినా సరే మీరు అమ్మవారి దగ్గర పూజ చేసుకుంటూ చదువుకోండి. లేదా మా దగ్గర బుక్ లేదనుకుంటే గూగుల్లో అయినా సరే ఉంటుందండి, అది చూసుకొని అయినా సరే మనం చూస్తూ అయినా సరే చదువుకుంటే మంచిదండి. లేదా యూట్యూబ్లో అయినా సరే చూసుకొని మనం చదువుకున్నా కూడా మంచిదండి. ఇంకా నేను ఇక్కడ కుంకుమ పూజ అనేది చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను. సిరి సంపదలు అష్టైశ్వర్యాలు కలిగించి తల్లి, ఎలాంటి ఆటంకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడమ్మ తల్లి అని నమస్కారం చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి నేను ఇక్కడ తాంబూలాన్ని కూడా సమర్పించుకున్నాను. ఇంకా ఈ తాంబూలంలోనే 2 తమలపాకులు, 2 అరటిపళ్ళు, అలాగే 2 ఒక్కళ్ళు పూలు అమ్మవారికి సమర్పించుకున్నాను. ఇంకా మన దగ్గర జాకెట్ ముక్క ఉంటే జాకెట్ ముక్కలైనా సరే అమ్మవారికి సమర్పించుకోవచ్చు, లేదా చీరనైనా సరే అమ్మవారికి సమర్పించుకోవచ్చు అండి. అలాగే తాంబూలంలో ఇంకా చీర, జాకెట్టు, గాజులు ఇవన్నీ ఉన్నా కూడా అమ్మవారికి సమర్పించండి. ఇంకా ఈరోజు నైవేద్యం అయితే అమ్మవారికి పరమాన్నం అండి. ఈరోజు నైవేద్యం అయితే 3వ వారానికి సంబంధించిన నైవేద్యం అయితే అమ్మవారికి పరమాన్నం చేసి పెట్టాలి. ఇంకా అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం సమర్పించి అమ్మవారికి మనం సమర్పించుకొని నమస్కారం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అమ్మవారికి నైవేద్యం అయితే నేను సమర్పించుకున్నాను. మీరు నైవేద్యం కనుక చేయలేము, అంత శక్తికి లేదండి అనుకునే వాళ్ళని పళ్ళను పెట్టుకొని అమ్మవారికి చక్కగా పూజ అనేది చేసుకోండి. ఇక చివరగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిదండి. ఇంకా దీపారాధన దగ్గర కొన్ని అక్షంతలను కూడా వేసుకున్నాం కదండి, నమస్కారం చేసుకోవాలి. ఆ తర్వాత మన తలపైన కూడా కొన్ని అక్షంతలు వేసుకొని పూజను ముగించుకోవాల్సి ఉంటుంది. ఇంకా మన మనసులో ఏదైనా కోరికలు ఉన్నట్టయితే అమ్మవారికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. ఇంకా అమ్మవారికి ఇక్కడ నేనైతే ధూపాన్ని కూడా సమర్పించానండి. ఇంకా అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యాలన్నీ సమర్పించి నమస్కారం చేసుకోవాలి. ఇక మీకు ఈ వీడియోలు అన్నీ కూడా వివరంగా అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.